నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఓన్లీ భారతీయులకే కాదండి, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మీడియాలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఒక గూండాయిజం తోటి కమ్యూనిస్టు పాలన అంతే, కొన్ని సంస్కరణలు చేసిరు కానీ మొత్తం మా కార్యకర్తలు చెప్పినట్టే ప్రజలు వినాలే అనే స్థితికి గ్రామాల నుంచి తీసుకొచ్చారు. వాళ్ళ మీద విసుగొచ్చింది. మమతా బెనర్జీ రూపంలో వచ్చేది. ఆమె 15 ఏళ్ళు ఉన్నది. పశ్చిమ బెంగాల్లో సర్వనాశనం చేసి పడేసింది. రామ అంటే వాడిని కొట్టిర్రు, శివ అంటే కొట్టిర్రు, వాడు భస్వం పెట్టుకుంటే కొట్టిర్రు, బొట్టు పెట్టుకుంటే కొట్టిర్రు, నామాలు పెట్టుకుంటే కొట్టిర్రు. ఇంటి మీద జెండా ధ్వజం ఎగిరేసినందుకు కుటుంబాన్ని నరికి చంపిర్రు మమతా బెనర్జీ పాలనలో. అంత దుర్మార్గమైన పాలన, దుష్టుల పాలన అది. ఎట్లయితే అది మార్పు వస్తుంది? ఆమె రోహింగ్యాలను పట్టుకొని అక్రమ వలసదారులను, ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఓటు బ్యాంకుగా మలుచుకొని 3 సార్లు గెలిచింది. అక్కడ ఏమైనా తర్వాత ఫిల్టర్ అయిపోయింది, మొత్తం తీసి పడేసారు వలసదారులను, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి బతికి ఎలక్షన్ రోజే. విషయం చూడు, ఎంత గమ్మతుంటుంది, ఆశ్చర్యం మనకు. చచ్చిపోయిన వాళ్ళు కుటుంబ సభ్యులకు ఎవరికి కనిపించరు, కానీ ఓటు వేసేనాడు వాళ్ళు బూతుకొచ్చి ఓటు వేసి మాయమైపోతారు. మమతా బెనర్జీ అట్లా చేసింది. ఆమె చేసినటువంటి ఘనకార్యం సర్వనాశనం చేసి పడేసింది, ప్రజలను ఆగం చేసి పడేసింది. ఇవాళ బీజేపీ రూపంలో అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్, బుల్డోజర్ ప్రభుత్వం వస్తున్నది. ఆ దెబ్బకు అందరు పోయితే ఈ గొప్పనైనటువంటి హిస్టారికల్ ఒక చరిత్ర పశ్చిమ బెంగాల్లో బీజేపీ రావడం. ట్రంప్ ఫోన్ చేసి మన మోదీని మెచ్చుకున్నాడట. మోదీకి అభినందనలు తెలిపినట. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. పెద్ద రాష్ట్రం అది, పెద్ద రాష్ట్రం. రెండోది గూండాయిజంతో కూడుకున్న రాష్ట్రం. అక్కడ విజయం అంటే నాట్ ఎ జోక్. న్యూస్ ఏజెన్సీ IANS నివేదిక ప్రకారం వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ మాట్లాడుతూ, గత నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీని ప్రశంసించారు. భారత్ చాలా లక్కీ, మోదీ లాంటి నేత నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయం సాధించిన నరేంద్ర మోదీకి అధ్యక్షుడు ట్రంప్ అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. వాస్తవానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు వచ్చింది అంటే నరేంద్ర మోదీ వల్లే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేరే దేశాల ప్రతినిధులతో మాట్లాడే సమయంలో మన్మోహన్ సింగ్ ఎడగూర్చున్నాడు. సోనియా గాంధీ గారు ప్రధాని కూర్చునే సీట్లో కూర్చోవాలి, ప్రతిపక్ష నాయకురాలు కూర్చునేటువంటి సీట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ కూర్చోవాలి. అంతటి వ్యవహారం చేశారు. పాకిస్తాన్ వాళ్ళు రావడానికి ఆస్కారం ఇచ్చారు మన దగ్గర. రోహింగ్యాలను వాళ్ళకు వెల్కమ్, రెడ్ కార్పెట్ పరిచారు. భారతదేశం ముప్పులో ఉండే, ఒకవేళ నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం రాకుంటే భారతదేశం ఏమవునో ఊహించడానికి వీలైనటువంటి పరిస్థితి. అటువంటిది నరేంద్ర మోదీ రూపంలో హిందూ దేశంగా మారబోతూ ఉంది త్వరలో. ఇది ప్రపంచం కూడా గుర్తించింది. భారతీయులకు హక్కు ఉంది, రామ అనే హక్కు ఉంది, శివ అనే హక్కు ఉంది, వ్యతిరేకించిన వాడిని కొట్టే హక్కు కూడా మనకున్నది. ఆ విధంగా తీసుకొచ్చాడు భారతదేశాన్ని మోదీ. అందుకే ప్రపంచమంతా కూడా ఆయనను ప్రశంసిస్తూ ఉంది. ఈ విజయాల వెనుక మోదీయే ఉన్నాడు. 3 రాష్ట్రాలలో అద్భుతమైన విజయం సాధించిన హ్యాట్రిక్ విజయం అస్సాంలో. పశ్చిమ బెంగాల్ అయితే నభూతో నా భవిష్యత్, ఒక చరిత్ర సువర్ణాక్షరాలతో రాయొచ్చు. అటువంటి ఘనకార్యంలో మోదీజీ, అమిత్ షా ఇద్దరు భాగస్వాములే. రేపు హిందూ దేశంగా మారబోతున్న దానికి ఎలాంటి సందేహం లేదు. వీళ్ళే కంటిన్యూ కావాలి. వేరే పార్టీ వచ్చిందా దేశంలో, మన పని గోవిందా. ఇవన్నీ అడగాలి. మేము తిరుపతి పోదామనుకుంటున్నాము అని కాంగ్రెస్ నాయకులను పర్మిషన్ తీసుకోవాలి. మేము అక్కడ తలనీలాలి ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా, ఇక ఇది అడగాలి వాళ్ళను. వేరే ప్రభుత్వం వస్తే గోవిందా మన పని. 25 ఏళ్ల దాకా బీజేపీ ఉండాలి. ఇక్కడ కూడా బీజేపీ రావాలి.
తెలంగాణలో కూడా బీజేపీ రావాలి. వస్తేనే మన హక్కులు మనం సంపూర్ణంగా సాధించుకోగలుగుతాం. ఈ సెక్యులరిజం వాళ్ళని నమ్మితే మాత్రం మన పని గోవిందా. ప్రేక్షకులారా ఏమంటారు? ట్రంప్ ప్రశంసించిండట మోదీని. ఈ ప్రశంసకు నిజంగా అర్హుడే 100%. దీని గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.